నమస్తే, వెల్కమ్ టు VS99 న్యూస్. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల అనుబంధంకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ మైనింగ్ ఇంజనీరింగ్ బిల్డింగ్ కు పూర్వ విద్యార్థి 1968 బ్యాచ్కి చెందిన గోపాల్ టీకే కృష్ణ 5 కోట్ల ఆర్థిక సహాయం అందించారు. దానికి గాను ఓయూ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓయూవీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్టర్ ప్రో లక్ష్మీనారాయణ, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రో చంద్రశేఖర్, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్థిక సాయం అందించిన గోపాల టీ కృష్ణ మాట్లాడుతూ, నేను ఉస్మానియా యూనివర్సిటీలో 1963 నుంచి 68 వరకు చదువుకొని 1968లో ఓయూ నుంచి పట్టా సాధించారు. మా గురువు గారైన నరసింహన్ పేరు నిలబెట్టాలనే ఉద్దేశంతో బిల్డింగ్కు ఆయన పేరు పెట్టడం జరిగిందన్నారు. నేను అమెరికాలో స్థిరపడినా కూడా చదువుకున్న యూనివర్సిటీకి ఏమైనా చేయాలనే ఉద్దేశంతో బిల్డింగ్కు పూర్తి వ్యయం 10 కోట్లు కాగా నా వంతు కట్టడానికి 5 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించడం జరిగిందన్నారు. ఇంకా సంపాదించి ఇంకా ఇవ్వాలనే ఆశ నాలో ఉందన్నారు. పూర్వ విద్యార్థులందరూ వారు కుటుంబంతో పాటు చదువుకున్న యూనివర్సిటీకి ఏదైనా తోడ్పాటు అందించాలని కోరారు. యూనివర్సిటీలో ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంకు నాంది పలకడం జరిగింది. ముఖ్యంగా అలమస్ అయినటువంటి టీకే గోపాలకృష్ణ గారు, వారి సతీమణి గారు బహుశా ఇంత పెద్ద మొత్తంలో ఉస్మానియా యూనివర్సిటీకి అలమ్నై నుంచి వచ్చినటువంటి ఒక ఫండ్, ఒక సింగిల్ వ్యక్తి నుంచి వచ్చినటువంటి ఫండ్ మేము ఒక చరిత్రలో లిఖించబడినటువంటి ఒక రోజు. ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో సార్ 1963 to 68 చదువుకొని వారి గురువు గారి పేరు మీద ఈ బిల్డింగ్ను డొనేట్ చేయడం, ముఖ్యంగా గురువు గారి పేరుతోటి ఇది బిల్డింగ్ను కట్టడం అనేటువంటిది ఇది వచ్చేటువంటి జనరేషన్స్కు ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటుంది. చాలామందికి ఇది ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా మేము అమెరికాలో సెటిల్ అయినటువంటి ఉస్మానియా అలమ్నైని దాదాపుగా 10-12 సిటీస్లలో కలవడం జరిగింది. కలిసిన తర్వాత అమెరికాలో ఉండేటువంటి యూనివర్సిటీస్లో, ఇంగ్లాండ్లో ఉండేటువంటి యూనివర్సిటీస్లో ఈ అలమ్నై యొక్క కాంట్రిబ్యూషన్స్ అనేటువంటివి మనం ఇమాజిన్ చేసేటట్టు ఉండదు. ముఖ్యంగా వాళ్ళకు 4th పిల్లర్ లాగా ఉంటుంది. నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత అందుకే ఉస్మానియా యూనివర్సిటీలో ఉస్మానియా ఫౌండేషన్ ఏర్పాటు చేసి దాదాపుగా మనకు 100 సంవత్సరాల నుంచి మొబిలైజ్ అయినటువంటి అమౌంట్ ఉస్మానియా ఫౌండేషన్ నుంచి ఒక 20 కోట్లు మేము CSR కింద, మిగతా వాటి కింద, పబ్లిక్ సెక్టర్స్ కింద మొబిలైజ్ చేయడం జరిగింది. అవి వాళ్ళు కోరుకున్నటువంటి విధంగా బిల్డింగ్స్ కావచ్చు, ల్యాబ్స్ కావచ్చు, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వాటిని మేము డెవలప్ చేస్తున్నాం. ముఖ్యంగా ఉస్మానియా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మేము గ్లోబల్ అలమ్నై మీట్లు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా ఉస్మానియాలో అలమ్నైని 4th పిల్లర్గా మేము భావిస్తూ వారి యొక్క కాంట్రిబ్యూషన్స్ను, ఇంటలెక్చువల్ ఇన్పుట్స్ను, అదేవిధంగా ప్రొఫెసర్ ప్రాక్టీస్ను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దాంతో చాలా వరకు ఉస్మానియాలో ఓవరాల్ డెవలప్మెంట్కు కృషి చేస్తున్నటువంటి, ముఖ్యంగా ఈ బిల్డింగ్కు తన గురువు గారి పేరు పెట్టడం అనేటువంటిది ఇది చరిత్రలో మర్చిపోయినటువంటి రోజు. మేము ఉస్మానియా యూనివర్సిటీ పక్షాన, విద్యార్థుల పక్షాన, అదేవిధంగా నాన్ టీచింగ్ పక్షాన, ఫ్యాకల్టీ పక్షాన గోపాలకృష్ణ గారికి సదా అభినందనలు, అదేవిధంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాము. ఇది మిగతా వారికి ఇన్స్పిరేషన్గా ఉండాలని, చాలామంది విద్యార్థులు మళ్ళీ డొనేట్ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈరోజు పొద్దున్నే ఇంకొక గుడ్ న్యూస్ రావడం జరిగింది. ఉస్మానియాలో చదవనటువంటి, అమెరికాలో స్థిరపడినటువంటి ఉస్మానియాలో చదవనటువంటి ఒక అతను 1 crore రూపీస్ పొద్దున్నే అనౌన్స్ చేయడం జరిగింది. అది మేము CFRD బిల్డింగ్లో ఒక ఆడిటోరియం ఉంది, ఆ ఆడిటోరియంను రెనోవేట్ చేయడానికి దాన్ని ఉపయోగించాలని అనుకుంటున్నాం. ఆడిటోరియంకు తన పేరు కూడా పెట్టాలని కూడా నిర్ణయించింది. యూనివర్సిటీ నుంచి 1968లో గ్రాడ్యుయేట్ అయ్యాను, BA ఎలక్ట్రికల్. నేను 1963 నుంచి 68 దాకా చదువుకున్నాను. అప్పుడు నరసింహన్ గారు మా గురువు గారు, ఇప్పుడు మా గురువు గారే, ఎప్పుడు మా గురువు గారే. ఆయన పేరు నిలబెట్టాలని ఈ బిల్డింగ్ పేరు పెట్టాము, ఆయన పేరు ఉండాలని. అటువంటి ప్రొఫెసర్స్ చాలా కష్టం దొరకటం. చాలామంది చదివించారు నన్ను, అలాగే ఇప్పుడు కూడా చాలామంది చదివిస్తున్నారు. వాళ్ళందరికీ వాళ్ళ స్టూడెంట్స్ బోల్డ్ అంత బిల్డింగ్ కట్టాలని నా ఆశ. వాళ్ళు నాలాగనే సంపాదించి వాళ్ళ ఫ్యామిలీని చూసుకొని తర్వాత వాళ్ళ ప్రొఫెసర్స్ని అందరినీ హానర్ చేయాలని నా ఆశ. నేను 5 crores కాంట్రిబ్యూట్ చేశాను దీనికి. 10 crore ప్రాజెక్ట్. నేను యునైటెడ్ స్టేట్స్లో ఉంటాను. నేను ఇంకా పనిచేస్తున్నాను కాబట్టి ఇవ్వగలుగుతున్నాను. ఇంకా పని చేయాలి కాబట్టి ఇంకా ఎక్కువ ఇవ్వాలని నా ఆశ. నాకు 77 ఏళ్ళు అయిపోయింది, ఇంకా నేను 20 గంటలు పనిచేస్తాను. ఇక్కడ అందరూ 50 సంవత్సరాలకే రిటైర్ అయ్యి ముసలోళ్ళు అన్నట్టు కూర్చుంటారు. మనం కల్చర్ చేంజ్ చేయాలి.
ఎందుకంటే ఏజ్ అనేది ఒక నంబర్ అంతే. మనం ఫిజికల్లీ ఫిట్, మెంటలీ ఫిట్ ఉంటే ఎన్ని సంవత్సరాలైనా మనం పని చేయొచ్చు. ఎంత మనం పని చేయగలుగుతామో, ఎంత మనం సంపాదించుతామో అది మనం ఇంకోళ్ళకి ఇవ్వడమే చాలా సంతృప్తి. మనకు పెట్టుకోవడంలో దాంట్లో ఏం గొప్ప ఏం లేదు. ఇక్కడ చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ డబ్బులు పెట్టుకుంటారు, వాళ్ళ పిల్లలకి ఇస్తారు, వాళ్ళ పిల్లలకి దాని వాల్యూ తెలియదు, వాళ్ళు తగలేస్తారు.